సృష్టిలో ప్రతి జీవికి పోరాటమే ఊపిరి. ఓడినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమి చెబితేనే గెలుపు పాఠం బాగా అర్థమవుతుంది. ఎప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ గెలవలేదన్నమాట. మీరు ఆస్కార్ అవార్డు సాధించిన లైఫ్ ఆఫ్ పై సినిమా చూసారా? నడిసంద్రంలో ఓ చిన్న పడవలో పటేల్ అనే ఓ కుర్రాడు, అతనితో పాటు ప్రయాణించే ఓ పులి చుట్టే ఈ కథ తిరుగుతుంది. మొదట్లో పటేల్ పులిని చూసి భయపడేవాడు, అనుమానించేవాడు, అసహనానికి గురయ్యేవాడు. అర్థం చేసుకుంటున్న కొద్దీ పులి స్వభావం ఏంటి అనేది అతనికి తెలిసిపోతుంది. దాన్నెలా దారికి తెచ్చుకోవాలో బోధపడుతుంది. వైఫల్యం కూడా లైఫ్ ఆఫ్ పైలో పులి లాంటిదే. వైఫల్యాన్ని గెలవాలంటే ముందు వైఫల్యాన్ని గుర్తించాలి. అదో శత్రువు అన్న ఆలోచనను మనసులో నుంచి తరిమేయాలి. ఆ వైఫల్యానికి మనమే బాధ్యులమని అంగీకరించాలి. తప్పు కాలానిదో, పరిస్థితులదో, అనారోగ్యానిదో, అవతల వారిదో అంటే కుదరదు. ఓటమిని సొంతం చేసుకోలేని వారు విజయాన్ని సొంతం చేసుకోలేరు. అహాన్ని వదిలించుకున్నాక వైఫల్య స్వరూపం మరింత స్పష్టంగా కనపడుతుంది. ఓడిపోయావంటే నువ్వు గెలవలేదని కాదు, విజయానికి ఎంతో కొంత చేరువలో ఉన్నావని అర్థం.